ఆహార ప్రియులకు స్వాగతం పలుకుతుంది పద్మాస్ కుకింగ్ ఫుడ్. హాయ్, నమస్తే అండి. ఇవి రకరకాల సముద్రపు చేపలు అన్నమాట. వీటి పేర్లు కూడా మాకు తెలియదు. మామూలుగా ఫిష్ కని మార్కెట్కి వెళ్తే ఇలా అన్ని రకాలు కలిపి 200కి ఇచ్చారు. ఇలా పెట్టుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందని వాళ్ళు పట్టపోళ్ళు చెప్పారనమాట. ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. అన్ని రకాల చేపలతో పులుసు అనమాట. దీంట్లో డైరెక్ట్గానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4, ఒక ఎర్రగడ్డ సన్నగా ముక్కలు తరిగేస్తున్నాను. అలాగే టమాటాలు కూడా ఒక టమాటా తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి వేసాను. దీనికి కావాల్సింది మెయిన్, మనం సంబార్ కారం అని చేసుకుంటాం కదా, దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, మెంతిపిండి, ధనియాలు, కరివేపాకు ఉంటాయి, కారం కూడా ఉంటుంది. అట్లాగే ఇది 1/2 కప్ తీసుకున్నా. ఇది ఉంటే మనం తాలింపు వేయబడలేదు, ఇలా కలిపి పెట్టుకోవచ్చు. దీంట్లోనే సముద్రపు చేపలు కాబట్టి 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, చాలకుంటే మళ్ళీ చూసుకోవచ్చు. అలాగే నేను దీనికి సరిపడా, నేను తీసుకున్న చేపలకి సరిపడా క్వాంటిటీ ఉరామారిగ్గా చింతపండు తీసుకున్నాను. అది పులుసు పిండి పోసుకుంటున్నాను. మనం వేసిన సంబార్ కారంలోనే నేను పసుపు కూడా కలిపి పెట్టాను, అందువల్ల పసుపు విడిగా వేయట్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నూనె వేసుకుందాం. బాగుంటుందని నాకు అనిపించి చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి. ఇప్పుడు నూనె వేస్తున్నాను. ఇది వేరుశనగ నూనె అన్నమాట, గానుగ దగ్గర తెచ్చుకున్న వేరుశనగ నూనె. ఇదైతేనే కూరలకి టేస్ట్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పడతాయి, ఇంకొంచెం నీళ్లు కలుపుకొని పొయ్యి మీద పెడతాను. దీంట్లో ఇంకొంచెం నీళ్లు కలపాలండి. నాకు సంబార్ కారమే చాలా కారంగా ఉంది, అందుకని పొడి కారం కలపట్లేదు. మీకు కావాలంటే సంబార్ కారంతో పాటు పచ్చికారం కూడా కలపచ్చు. ఇది ఇలా బాగా దగ్గర పడిందాక ఉడికించుకుందామండి. దాదాపు 15 నిమిషాలు అయిందండి. కూర చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా బాగా దగ్గర పడి నూనె పైకి వస్తే మన కూర రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయలు చితగ్గొట్టి వేయాలి, ఒక 5-6 రెబ్బలు. మరీ ముఖ్యంగా ఈ సముద్రపు చేపలో ఇలా వెల్లుల్లిపాయి చితగ్గొట్టేస్తే దీంట్లో ఉన్న పోషక విలువలు మరింతగా మనకి అందుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని, ఉప్పు ఒక 1/2 స్పూన్ పడుతుంది, ఇంకా చాలలేదు. ఇవి చిన్నులపాయలు వేసాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. వెల్లుల్లి వేసి 2 నిమిషాలు అయిందండి. మంచి వాసన వస్తుంది. చేపలు కూడా ఉప్పు చూసా కదా, చాలా మంచి టేస్ట్ ఉందండి, చాలా రుచిగా ఉన్నాయి. తప్పనిసరిగా ట్రై చేయండి.